కొండవీటి వాగు దగ్గర నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ నీటి పక్కకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా పల్ల ప్రాంతం నీళ్ళు ఉంటాయి. కొంచెంసేపటి తర్వాత కదా అది ఆ వర్షం రాగానే ఆ పల్ల ప్రాంతానికి పోయి అది చూపించి అమరావతి మొత్తం మునిగిపోయిందంటే రమ్మను అమరావతిలో మునిగిందో మునగలేదో వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి దాంట్లో మరి పిక్చర్ తీసి ఆయన సెల్ఫీ దిగి చూపిస్తే అప్పుడు నిజంగా మునిగిందా మునగలేదు తెలిసింది. ఊరినే కళ్ళుండి కబోది మాటలన్నీ చెబుతూ ఉంటే అసలు ఈ మాటల గురించి కూడా మనం మాట్లాడుకోవడం సమయం వృధా అని నా అభిప్రాయం. ఈ నోటిపారుదల అంటే మాజీ నోటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుల గురించి మాట్లాడుకోవటం ఎందుకు? ఆయన చక్కగా సంబరాలు చేసుకుంటూ ఉండమనండి. ఊరికి ఎంతసేపు అమరావతి మునిగింది లేదు, భాగ్యనగరం మునిగింది. ఆయనకి ఏంటంటే అమరావతిలో ఏముంది, భాగ్యనగరంలో ఏముంది అనేది తప్పితే వాళ్ళు మామూలుగా పరిపాలన చేయరు. ఇక్కడ ఏమీ మునగలేదు, అంతా బాగుంది. నిన్నే మా అమరావతి రైతు క్లియర్గా చెప్పారు. ఇదే విధంగా అసత్య ప్రచారాలు చేస్తే చెప్పు తీసుకొని కొడతామని కూడా చెప్పారు. ఇదే విధంగా రమ్మనండి, నిజంగానే అదే జరిగిద్ది. పద్దాక మా అమరావతి ప్రసారం వాళ్ళు బురదలతో మేము తుడుచుకుంటూ ఉంటాం. మాకు ఇదే పని అయింది, మాకేం అవసరం? అమరావతిని వాళ్ళు అభివృద్ధి చేయటం వాళ్ళకి చేత కాలేదు, బటన్ నొక్కటమే పరిపాలన అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పరిపాలన ఏ రకంగా చేయాలో నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. కాబట్టి 1 సంవత్సరంలోనే ఉరకలెత్తిస్తున్నారు. కాబట్టి అందుకని వాళ్ళు దీని మీద ఒక బురద జల్లుతూ ఉంటే ప్రజలు విశ్వసించరు. మనం అబద్ధాలు చెప్పి అవి నమ్మారు, అధికారంలోకి వచ్చాం. కాబట్టి మళ్ళీ అమ్మటినే స్టార్ట్ చేస్తేనే ఈ సంవత్సరం నుంచి మనం అబద్ధాలు చెబుతూ ఉంటే ఇంకో 4 సంవత్సరాలకి నమ్మి మనకు ఓట్లు పడతాయని వాళ్ళు విశ్వసిస్తా ఆ విధంగా అబద్ధాలకు వెళ్తున్నారు. కానీ అభివృద్ధి కళ్ళకు కనపడతా ఉంది. కళ్ళకు కనపడ్డాక ఎవరు నీకు ఇప్పటికిప్పుడు కనపడదు. ఎందుకంటే 2 సంవత్సరాలు పట్టిద్ది ఆ రోడ్లు వేయటం. కానీ అక్కడ మామూలుగా రోడ్లు వేయటానికి ప్రారంభించారు అన్నీ. కాబట్టి మీకు అమరావతి అనేది అభివృద్ధి చెందటంలో ఎటువంటి ఆసక్తి లేదు. 2029 కల్లా 2027కే రైతులు ప్లాట్లు ఇస్తామని మొదట అన్నారు. కానీ వర్షాల వల్ల కానీ 2028 మార్చికి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లన్నీ కూడా అభివృద్ధి చేసి ఇస్తారంటంలో ఎటువంటి అనుమానం ఎవరికీ లేదు. రాజధాని రైతులు కూడా దాని గురించి ఎటువంటి భయం కూడా పడతలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికే అమరావతిలో దాదాపుగా 9.43 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. అలాగే 25,000 మంది ఉద్యోగ కల్పన కూడా లక్ష్యంగా పెట్టుకొని మేము పనిచేస్తున్నామని చెప్పి చెబుతున్నారు. ఓ పక్కన వైసీపీ ఏమో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి భూములు రూపాయికి ₹10 ఇచ్చేస్తున్నారు, ప్రభుత్వ భూములు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. ఎలా చూస్తారు? ఇప్పుడు మనకి కంపెనీలు రావాలంటే వారికి ఏదో ఒకటి మనం ప్రోత్సాహకాలు అందిస్తేనే కంపెనీ వాడు తెచ్చి పెడతాడు. కంపెనీ పెడితే ఉద్యోగాలు వస్తాయి. కంపెనీ వాడికి మామూలుగా రూపాయికి ఇవ్వనండి, 99 పైసలు అండి, లేదంటే ₹1,00,000 ఇవ్వండి. ఆ టీసీఎస్ మామూలుగా అనామక కంపెనీకి ఇచ్చారనుకోండి, అప్పుడు మామూలుగా వీళ్ళు ఏదో దోచుకోవడానికి ఇచ్చారని చెప్పుకోవచ్చు. టీసీఎస్ కంపెనీకి ఇస్తే మనం మామూలుగా ₹1,00,000 వాళ్ళకి ఎకరానికి ఇచ్చామనుకోండి, వాళ్ళు దాని మీద పెట్టే పెట్టుబడి ఎంత అనేది చూడండి. వాళ్ళు 1 కోటి కాదు, దానికి 10 కోట్లు పెడుతున్నారు. ఆ విధంగా పెట్టుబడి పెట్టాక ఉద్యోగ కల్పన అయ్యిద్ది. 20,000 ఉద్యోగాలు సృష్టించాలంటే మనకు ఎన్నో కంపెనీలు వస్తేనే అయ్యిద్ది. కాబట్టి టీసీఎస్కి భూమి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఆఖరి కోర్టులో కూడా మొట్టికాయలు తగిలించుకున్నారు. వారి తలకాయ బొప్పి కట్టింది. కోర్టు ఏం చెప్పింది? ప్రోత్సాహాలకు ఇస్తే తప్పింది, కంపెనీకి ప్రోత్సాహం ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా వస్తారు, దాన్ని మీరు ఏ రకంగా తప్పుపడతారు, ఇదంతా మీరు వ్యక్తిగత అజెండాకి వెళ్తున్నట్టుంది, ఏదో అభివృద్ధి చేయటం మీకు ఇష్టం లేదు కాబట్టి వెళ్తున్నట్టుందని చెప్పి కోర్టు కూడా ముట్టికాయలు వేసింది. కాబట్టి వైకాపా వాళ్ళు చేసే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మట్లేదు. దీని మీద మామూలుగా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా కంపెనీలు వచ్చాక దాంట్లో ఉద్యోగ కల్పన జరిగాక వాళ్ళు కూడా ప్రజలకు ఇప్పటికే తెలుసు పూర్తి స్థాయిలో ఎవరన్నా ఆ వైకాపా కరడుగట్టిన వైకాపా వాళ్ళు నమ్మేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా అబద్ధం అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ఈసారి పూర్తి స్థాయిలో 11 కూడా లేకుండా 1కి పరిమితం చేసే స్థాయికి వెళ్ళిపోయిద్ది. దానికి ఒక విజన్ ఉన్న నాయకుడు, సామర్థ్యం ఉన్న నాయకుడు, పరిపాలకుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు పరిపాలన అట్లా జరుగుతూ ఉంది. సంక్షేమం ఒకటే ఉంటే రాష్ట్రం బాగుపడదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే 2 జోడెద్దుల్లాగా పరిపాలన చేస్తేనే మామూలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది. గతంలో అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు? బటన్ నొక్కాను, నా పని అయిపోయింది, ఇక చేయాల్సింది మీరని ఎమ్మెల్యేలు. అంటే అతను పరిపాలన అంటే బటన్ నొక్కడమే పరిపాలన. ఈ బటన్ ఒకటే పరిపాలన అంటే అతని ఇంట్లో ఉన్న బంటి రోజు చాలు కదా, అతను పరిపాలించక్కర్లా. కాబట్టి ఇటువంటి అన్నిటివి
నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక కూడా అనవసరం. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి మనం దాని మీద మాట్లాడటం కూడా అనవసరం. ఆఖరికి మా యువనాయకుడు ముఖ్యమంత్రిగా చేయకపోయినా నారా లోకేష్ గారికి ఉన్న సామర్థ్యం కూడా అతనికి లేదు, అది కూడా అర్థమవుతోంది. వాళ్ళు హేళన చేసి పప్పని ఒక శిల్పిలాగా రూపొందారు. ఇప్పుడు మామూలుగా అతను మాట్లాడే ఏదన్నా చర్చా కార్యక్రమం పెట్టమని వాళ్ళ దాకెందుకు, మాతో చర్చించమనండి వైకాపా వాళ్ళని, నేనే వస్తాను, ఎవరో దాకెందుకు. కాబట్టి వైకాపా వాళ్ళు చేసే అన్నిటి గురించి మనం పట్టించుకోవటం అనవసరం. దాని గురించి ఎక్కువ చర్చించుకుంటా ఉంటే వాళ్ళకి మనం ఏదో ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి దీని మీద సమయం కూడా వృధా చేసుకోవటం అనవసరం నా అభిప్రాయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.